ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మన మీడియా మిత్రులకు కూడా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ఏఐటీసీ నాయకులు, వృత్తిదారుల సంఘం నాయకులు అందరం కూడా ఈ ప్రెస్ మీట్ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ట్రాక్టర్లు, బండలు తోలే ట్రాక్టర్లు అంగిరెడ్డిపల్లి, కనకాద్రపల్లి, చింతరాయపల్లి, పెట్టుకోట ఇవన్నీ కూడా గన్నులు ఉన్నాయి. అక్కడ ఆ బండల గన్నుల్లో నుండి ఈ ట్రాక్టర్లు తాడపత్రికి ఫ్యాక్టరీలకు, తాడపత్రి టౌన్లోకి తోలడం జరుగుతూ ఉంది. బండలు తోలుకోండి, మాకైతే ఇబ్బంది ఏం లేదు. మేము ఒకటే ఖండిస్తూ ఉన్నాం. ఎంతో మంది అంగిరెడ్డిపల్లి కానుండి తాడపత్రి టౌన్ వరకు వందల మంది చనిపోవడం జరుగుతూ ఉంది. నిన్న లేక మొన్న వెంకటరెడ్డిపల్లి దగ్గర కూడా ఒక అమ్మాయి చాలా బాధాకరము, చాలా ఘోరంగా ట్రాక్టర్ కింద పడి చనిపోవడం జరిగింది. మరి మేము ట్రాక్టర్ ఓనర్లకు, అక్కడ ఉండే గన్నుల వాళ్లకు, ఇక్కడ ఉండే ఆర్టీఓలకు, అధికారులకు అందరికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటి చెప్తా ఉన్నాం. ఆ ఓవర్లోడ్ బండలు వేసుకోవడం వల్ల ఈ ముందర ఉండే ఇంజన్ పైకి లేచిపోతుంది. ఇట్లా ట్రాక్టర్కు ఆ లేచిపోవడం వల్ల స్టీరింగ్ ఇట్లా తిరుగుతుందని వాళ్ళకి డ్రైవర్లకి అర్థం కాని పరిస్థితి. బ్రేకులు తప్పితే బ్రేకులు పడవు ట్రాక్టర్లకు. మోటార్ సైకిల్ మీద పోయేటోళ్లకు, మరి ఆటోలలో పోయేటోళ్లకు ఆ ట్రాక్టర్లు కొట్టడం జరుగుతూ ఉంది. ఇది మేము తీవ్రంగా కమ్యూనిస్టు పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ ఆ ట్రాక్టర్లు యాజమాన్యానికి, ఇక్కడ ఉండే ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నాం. ఆ ఓవర్లోడ్ లేకుండా మామూలుగా తనకి ఎంత టన్నేజ్ ఉందో ట్రాక్టర్కు ఆ టన్నేజ్ ప్రకారం తోలుకోవల్ల ఓవర్లోడ్ చాలా మంది చనిపోతున్నారని చెప్పి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అధికారులకు కూడా మేము చెప్తా ఉన్నాం. వెంటనే ఈ ట్రాక్టర్లను, ఓవర్లోడ్లను అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.